చింతకాని మండలం తక్కెలపాడు గ్రామంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. యావత్ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా మరి ఆ విగ్రహం గురించి మొత్తం కూడా టీవీలో అయితేనేమి సోషల్ మీడియా ద్వారా అన్నీ చెప్తూనే ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడు శ్రీకృష్ణుడి రూపంలో పెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం తొలగించి మరొక కాంస్య విగ్రహం అదే ప్లేస్లో అన్నగారి విగ్రహం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా తక్కెలపాడు గ్రామ ప్రజలకి, అక్కడ ఉండేటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి, ప్రత్యేకంగా ఎమ్మెల్యే తూలిపాల నరేంద్ర గారికి కూడా ప్రత్యేకంగా మా జిల్లా యాదవ్ సంఘం తరఫున, రాష్ట్ర యాదవ్ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ఇప్పటి నుంచే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఈ సంఘటన జరిగిన కాడి నుంచి అటు యాదవ్ యూత్ అయితేనేమి, యాదవ్ మహిళలు అయితేనేమి, యావత్ భారతదేశం మొత్తం కూడా మరి సహకరించినందుకు యాదవ్ సోదరులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఏదైనా ఒక కుటుంబ సమస్య వచ్చినప్పుడు అందరూ కూర్చొని ఏ రకంగా పరిష్కరించుకుంటామో ఆ రకంగానే రాత్రి పరిష్కరించుకోవడం జరిగింది. దీన్ని ఎవరూ కూడా రాజకీయాలు చేయొద్దు, దయచేసి ఇది ఒక కుటుంబంలాగే భావించాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి దీనికి సహకరించినటువంటి రాష్ట్ర యాదవ్ సంఘానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా యువత అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు. ఈ సమస్య ఈ రోజుతో ముగిస్తుంది. అన్న నందమూరి తారక రామారావు అంటే అందరూ కూడా అభిమానమే, ఆ అభిమానం ఎప్పటికీ తగ్గదు. మరి అందరూ కూడా గమనించి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారాలు.